investment in Indian history, $15 billion, Vishakhapatnam. BPCL, Laksha Kotlu. ఇలా మార్కీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే పరిస్థితి. ఈరోజు మీరు ఏ సర్వే చూసినా, ఏ రిపోర్ట్ చదివినా, డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1. ఈ ఇన్వెస్ట్మెంట్స్ తర్వాత ఎఫ్డిఐలో కూడా ఆంధ్రప్రదేశ్ విల్ బి నంబర్ 1. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీచ్ చూశారు, నేను మాట్లాడిన చూసాం. ఎందుకు ఇన్వెస్టర్స్ ఆంధ్ర రాష్ట్రం ఎంచుకోవాలంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఎనీ కంపెనీ డ్రివెన్ బై స్పీడ్ chooses Andhra Pradesh. That is our tagline. పక్క రాష్ట్రాలు ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయి, పోటీపడి ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ ఈరోజు మనం ఎస్టాబ్లిష్ స్టేట్స్ని మనం బీట్ చేయగలుగుతున్నాం అంటే దానికి సింగిల్ రీజన్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అందుకే మీరు చూస్తే టీసీఎస్, కాగ్నిసెంట్, ఆర్సిలర్మిత్తల్, గూగుల్, ప్రీమియర్ ఎనర్జీ, ఇప్పుడు రెన్యూ మ్యానుఫ్యాక్చరింగ్, ఇప్పుడు క్రిటికల్ మినరల్స్ పార్క్, ఇవన్నీ మనం ఆంధ్ర రాష్ట్రంలో సీడ్ చేయగలుగుతున్నాం అంటే సింగిల్ రీజన్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. మనకి మిగతా వనరులు కూడా ఉన్నాయి. మీరు చూస్తే అద్భుతమైన సీనిక్ కోస్ట్ లైన్ ఉంది, మనకి గండికోట ఉంది, గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా, ఇట్లా మనకి అద్భుతమైన సీనిక్ బ్యూటీ ఉంది. ఒక పక్కన అద్భుతమైన టాలెంట్ ఉంది, పోర్ట్ లాజిస్టిక్స్ లింకేజ్ మనకుంది. ఓన్లీ స్టేట్ టు రెడ్యూస్ పవర్ ప్రైసెస్ 13 పైసలు తగ్గించాం. కాస్ట్ ఎఫెక్టివ్ కరెంట్ మన గొట్టిపాటి రవి గారి నాయకత్వంలో అది సాధించాం. ఎంఎస్ఎంఈస్ కూడా పెద్ద ఎత్తున మన శ్రీను కూడా బాగా ప్రోత్సహిస్తున్నారు. దుర్గేష్ గారు టూరిజం మంత్రిగా పెద్ద ఎత్తున టూరిజం ప్రాజెక్ట్స్ కూడా తీసుకొస్తున్నారు. ఈ అన్నిటికీ కార్నర్ స్టోన్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఇక్కడ నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా, నేను ఏ దేశానికి వెళ్ళినా, ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని నన్ను అడిగినప్పుడు 3 రీజన్స్ అంట. మొదటిది లీడర్షిప్, అనుభవం, సమర్థవంతమైన నాయకత్వం ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. ఇంత అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఎవరు లేరు భారతదేశంలో. ఏ ముఖ్యమంత్రికి ఇంత అనుభవం లేదు. ఒక ఐటీ రంగం తీసుకోండి, అగ్రికల్చర్, హార్టికల్చర్ తీసుకోండి, ఆక్వా తీసుకోండి, మైనింగ్ తీసుకోండి, పవర్ తీసుకోండి, ఎంఎస్ఎంఈలో తీసుకోండి. ఆయనకు ఉన్న డెప్త్ విత్ ఏ ముఖ్యమంత్రికి లేదు. రెండోది ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉంది. మీరు గమనించండి, 1995లో ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆయన ట్రాక్ రికార్డ్ చూడండి. ఐఎస్బి, ఆనాడు సత్యం, దాని తర్వాత మైక్రోసాఫ్ట్, ఆల్ మార్కీ ఇన్వెస్ట్మెంట్స్, కియా, మొన్న కియా మోటార్స్, ఆల్ మార్కీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఆయన నాయకత్వంలో వచ్చింది. లీడర్షిప్కి విజన్ అనేది చాలా చాలా అవసరం. గతంలో హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలు కావాలంటే చాలామంది ఎగతాళి చేశారు. లుక్ ఎట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ టుడే. సుమారుగా 12% ఆఫ్ తెలంగాణ జీడిపి ఒక శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వస్తుందండి. 12%, 1 ఎయిర్పోర్ట్. సో విజన్ ఉన్న నాయకత్వం ఒక ఆంధ్ర రాష్ట్రానికి సొంతం. రెండోది డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. భారతదేశంలో ఏ రాష్ట్రానికి ఈ అవకాశం లేదు, మనకే ఉంది. ఎందుకంటే ప్రధానమంత్రి గారు ఒకపై, గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే విజన్ ఉన్న లీడర్షిప్, క్లారిటీ ఉన్న లీడర్షిప్. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమని చెప్తే అర్థమవుతుంది ప్రధానమంత్రి గారు అని చెప్తే గౌరవ ముఖ్యమంత్రి గారికి అర్థమవుతుంది. అంటే సేమ్ వేవ్ లెంత్.
ఇది ఎందుకు చెప్తున్నా అంటే గూగుల్ వచ్చిందంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అనేకసార్లు నిర్మలా సీతారామన్ గారిని, అశ్విని వైష్ణవ్ గారిని, మోడీ గారిని కలిసి దీనివల్ల ఎంత ఇంపాక్ట్ వస్తుందో ఎక్స్ప్లెయిన్ చేశారు కనుక మనం తీసుకురాగలం. ఆస్లర్ మిత్తల్ మనకు వచ్చిందంటే ఒక స్లర్రీ పైప్ లైన్ అండి. ఎన్ఎండిసి నుంచి ఒక స్లర్రీ పైప్ లైన్, మనం గన్నులు ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు, స్లర్రీ పైప్ లైన్ పర్మిషన్కి 2 సార్లు ప్రధానమంత్రి గారిని కలిశారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ ఆంధ్ర రాష్ట్రంలో రాదు. సో సెకండ్ రీజన్ డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. మూడోది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో ఈ 3 కారణాలకే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఏ పారిశ్రామికవేత్తని కలిసినా, ఎంఎస్ఎంఈ ఓనర్ని కలిసినా మేము చెప్తాం జరుగుతుంది. నవంబర్ 14-15 మేము సిఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తాం జరిగింది. పార్ట్నర్షిప్ సమ్మిట్ అనేది కేవలం పెట్టుబడులకే కాదు, అక్కడ మేము పెద్ద ఎత్తున చర్చలు జరుగుతాయి, కనెక్షన్స్ ఏర్పడతాయి. ఇండస్ట్రియల్ లీడర్స్, ఇన్వెస్టర్స్, ఇన్నోవేటర్స్, పాలసీ మేకర్స్ అందరూ విశాఖపట్నానికి వచ్చి రాబోయే డికేడ్లో ఎలాంటి టెక్నాలజీస్ రాబోతున్నాయి, ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఆ మార్పుల్లో ఆంధ్ర రాష్ట్ర పాత్ర ఏంటి, ఆంధ్ర రాష్ట్రం ఏం చేస్తే బాగుంటుంది, భారతదేశం కూడా ఏం చేస్తే బాగుంటుందని చర్చించే వేదిక. అందుకే మేము పార్ట్నర్షిప్ సమ్మిట్ అన్నాం, ఇన్వెస్టర్ సమ్మిట్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కూడా మీరు చూస్తే నిర్మలా సీతారామన్ గారు, పీయూష్ గోయల్ గారు, మన మంత్రి రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా అశ్విని వైష్ణవ్ గారు, అన్నపూర్ణ దేవి గారు, అనేక మంది ఎంఓఎస్లు కూడా ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్కి వస్తూ జరుగుతుంది. సుమారుగా 300 మంది పార్టిసిపెంట్స్ 45 దేశాల నుంచి ఇప్పటికీ కన్ఫర్మేషన్ ఇచ్చారు. దాంట్లో 3 G20 దేశాల నుంచి, అదేవిధంగా యూరోప్, ఏషియా నుంచి అనేక మంది వస్తున్నారు. 12 మల్టీలాటరల్ ఆర్గనైజేషన్స్, 72 మంది ఇంటర్నేషనల్ స్పీకర్స్ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. 48 సెషన్లు ఆర్గనైజ్ చేస్తున్నాం. 48 స్పీకింగ్ సెషన్స్ ప్లీనరీతో కలిపి, దాంట్లో 27 టెక్నికల్ సెషన్స్, 3 స్టాండ్ అలోన్ సెషన్స్, 11 స్టేట్ స్పెసిఫిక్ సెషన్స్. అంటే డేటా సిటీ పైన కానివ్వండి, స్టార్టప్ పైన మేము మాడతాం, ఎంఎస్ఎంఈ పైన శ్రీనివాస్ గారు మాడతాం, ఎనర్జీ పైన గొట్టిపాటి రవి అన్న మాడతాం, అదేవిధంగా కొల్లన్నేమో మైనింగ్ పైన మాడతాం. ఇట్లా స్పెసిఫిక్ సెక్టర్ స్పెసిఫిక్ డిస్కషన్స్ కూడా ఏర్పాటు చేసి ఒక కాంప్రహెన్సివ్ రోడ్ మ్యాప్ ఏర్పాటు చేయాలని లక్ష్యంతో మేము ఉన్నాం. ఇప్పటికీ మాకున్న ఇన్ఫర్మేషన్ వరకు 410 MOUs మేము సైన్ చేయబోతున్నాం. దీంట్లో 9.8 లక్షల కోట్ల పెట్టుబడి, తద్వారా 7.5 లక్షల మంది నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు, ఉపాధి కూడా రాబోతుంది. ఈ ప్రజాప్రభుత్వం లక్ష్యం అభివృద్ధి వికేంద్రీకరణ. క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది మేము గతంలో చేసి చూపించాం, ఇప్పుడు ఇంకా వేగంగా చేస్తున్నాం. అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి అనేది చాలా చాలా అవసరం. సో అనంతపూర్లో ఆటోమోటివ్ వ్యాలీ, అనంతపూర్ కర్నూలులో రెన్యూబుల్ ఎనర్జీ వ్యాలీ, కడప చిత్తూరులో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, కర్నూలులో డ్రోన్ సిటీ, ప్రకాశం జిల్లాలో చేయగల కంప్రెస్డ్ బయోగ్యాస్ హబ్, ఇంకో పక్కన నెల్లూరులో ఇప్పటికీ అనేక డైవర్సిఫైడ్ ఇండస్ట్రీస్, ఎయిర్ కండిషనింగ్ హబ్. భారతదేశానికే కాదు ప్రపంచానికి ఒక ఎయిర్ కండిషనింగ్ హబ్గా నెల్లూరుని తయారు చేస్తున్నాం. రాజధాని ప్రాంతంగా వచ్చేగల క్వాంటమ్ కంప్యూటింగ్, ఉభయ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున ఆక్వా ప్రోత్సహిస్తున్నాం, రిఫైనరీస్ కూడా వస్తున్నాయి, పోర్ట్లెడ్ ఎకానమీ వస్తుంది. ఉత్తరాంధ్రకు వచ్చేగల ఫార్మా, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, జీసీసీ, డేటా సిటీ, ఇవన్నీ కూడా స్టీల్ సిటీ, ఇవన్నీ కూడా రూపొందిస్తున్నాం. ఇక్కడ కేవలం ఒక కంపెనీ తీసుకొస్తాం మా లక్ష్యం కాదు, మొత్తం ఎకో సిస్టమ్ తీసుకొస్తాం. ఒక గూగుల్ వచ్చేసిందని మేము ఇక్కడ సంబరాలు చేసుకోవట్లేదు, నెక్స్ట్ ఏంటని మేము వర్కౌట్ చేస్తున్నాం. 1 గిగావాట్ డన్, వాళ్ళది 1 గిగావాట్ అయింది, సిఫీ ఒక 500 మెగావాట్ అయింది, ఇంకొక 4.5 గిగావాట్ చేయాలి. మా టార్గెట్ 6 గిగావాట్ చేసి చూపిస్తాం, సాధిస్తాం. వాళ్ళని తీసుకొస్తాం, మొత్తం ఎకో సిస్టమ్ తీసుకొస్తాం. ఎందుకంటే సర్వర్స్ తయారు చేయాలి, రేపు దానికి కావాల్సిన గ్రీన్ ఎనర్జీ తీసుకురావాలి, మొత్తం ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలి.
మేము బలంగా నమ్మేది వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్. అంటే వర్టికల్ అంటే ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్లో అనేక కాంపోనెంట్స్ ఉంటుంది, హౌసింగ్, కెమెరా లెన్స్, బ్యాటరీ, స్క్రీన్, యాక్సెసరీస్ అన్నీ ఉంటాయి. ఇది వర్టికల్స్. హారిజాంటల్ వచ్చగల ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, స్పెషలైజ్డ్ కోర్సెస్. సో నా ఆస్ట్రేలియాకి వెళ్ళి వచ్చిన తర్వాత సుమారుగా 4 యూనివర్సిటీస్తో మేము డిసైడ్ చేసాం ముందరికి వెళ్తాం. గొట్టిపాటి రవణ సబ్జెక్ట్ అదేంటంటే ఫస్ట్ది రెన్యూబుల్ ఎనర్జీ, సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్, దానికి బ్యాచిలర్ ప్రోగ్రామ్, మాస్టర్స్ ప్రోగ్రామ్, పిహెచ్డి రీసెర్చ్, ర్యాపిడ్ ప్రొటోటైపింగ్ అంతా ఒక క్లస్టర్లో తీసుకొద్దాం. జేమ్స్ కుక్ యూనివర్సిటీతో ఆక్వా క్లస్టర్, అదేవిధంగా అనేక యూనివర్సిటీస్తో ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ, గ్రిఫిట్ లాంటి అద్భుతమైన యూనివర్సిటీస్తో స్పోర్ట్స్ ఎకోసిస్టమ్. సో అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మా కార్నర్ స్టోన్ అని చేసి చూపించాం గతంలో. ఈసారి మరింత వేగంగా మేము అది ముందలు తీసుకెళ్తున్నాం. సమ్మిట్లో సుమారుగా 2.7 లక్షల కోట్ల పెట్టుబడికి, తద్వారా 2.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే కంపెనీలకి శంకుస్థాపన కూడా మేము చేయబోతున్నాం. మాకు ఇది ఏంటంటే పార్ట్నర్షిప్ సమ్మిట్ అనేది ఏదో పెట్టుబడులు వస్తారు, ప్రభుత్వం ఉంటుంది, ఒప్పందాల కోసమే మాత్రమే కాదు. ఈ పార్ట్నర్షిప్ అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువతకి ఉన్న ఆశలు తీర్చే విధంగా పెడుతున్నాం. అంటే వాళ్ళకున్న ఆస్పిరేషన్స్ ఏంటి అర్థం చేసుకుని రాబోయే రోజుల్లో ఎలాంటి సెక్టర్స్లో టెక్నాలజీ ఎలా ఇంప్రూవ్ కాబోతుంది, దాంట్లో ఆంధ్ర రాష్ట్రం పాత్ర ఏంటి, భారతదేశ పాత్ర ఏంటి, ఈ మొత్తం ఇంటిగ్రేట్ చేసి మనకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకి ఎట్లా పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించే లక్ష్యంతో మేము ఇది ఏర్పాటు చేస్తాం. ఇదేంటంటే అక్రాస్ ఆల్ సెక్టర్స్ ఒక లీడర్షిప్ పొజిషన్ తీసుకోవాలని. ఒక రెన్యూబుల్ ఎనర్జీలో చూస్తే 5 out of 10 మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి. మీరు డేటా సిటీలో తీసుకుంటే, మీరు డేటా సెంటర్